స్తుతికి పాత్రుడు, నిరంతరము స్తోత్రార్హుడు, మన ఆరాధ దైవమైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో మనమంతా కూడా సజీవ లెక్కలో ప్రభు జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని మనకు అనుగ్రహించి మనల్ని ఆస్వాదించి ఈ దినములో మనము ప్రభునందు ఆనందించడానికి కృప చూపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయకాలమందు వేకువనే దేవుని కృపావాక్యాన్ని వింటూ కృపావాక్య ధ్యానాలలో పాలుపంపులు కలుగుతూ ప్రభు యొక్క మాటల్ని వింటూ బలపడుతూ అనుసరిస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని, దేవుడు మనకై ఇచ్చినటువంటి వాక్యము, కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనములో ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. మహాపరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఉదయకాలమందు మాకై ఇవ్వబడినటువంటి మీ మాటలను మేము ధ్యానం చేస్తున్నాం తండ్రి. కనుక మీరు మమ్మలను తండ్రి బలపరచండి. మీ మాటలు మాకు, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చదివినటువంటి మాటలలో భక్తిహీనుని గురించి చెప్పబడుతున్నది, నీతిమంతుని గురించి చెప్పబడుతున్నది. భక్తిహీనుని యొక్క మనసు, భక్తిహీనుని యొక్క జీవితము ఎలాగుంటుంది అంటే, ఎప్పుడు కూడా భయము, బెదురుతో, నమ్మకము లేక, మరి ఒక టెన్షన్తో కూడినటువంటి జీవితాన్ని జీవించాల్సి వస్తుంది. కారణం, అతనిలో దేవుని గూర్చినటువంటి భక్తి, దేవుని గూర్చినటువంటి మరి భయభక్తులు అతనిలో లేవు. కనుక అతను ఎప్పుడు కూడా భక్తిహీనుడుగానే ఉంటే అతని ఆలోచనలు, ఉద్దేశాలు, అతని యొక్క ఆశలు, ఆశయాలు అని అనుకుంది చేయొచ్చు. అబద్ధాలు చెప్పొచ్చు, మోసాలు చేయొచ్చు. తన బాగు కొరకు, తన మంచి కొరకు అతనుకు ఎవరు అడ్డంకాలు, ఆటంకాలు, అతని మీద ఒక పెద్దవారుగా హెచ్చరికించేటువంటి వాళ్ళు ఎవరు కూడా అతనికి ఉండకూడదు. తనకు తానే పెద్దవాడు, తనకు తానే గొప్పవాడు, తనకు తానే సాధించేటువంటి సాధకుడు అన్నట్టుగా జీవిస్తాడు. ఈ జీవించిన జీవితము బాగానే ఉంది, వయసును బట్టో, బలాన్ని బట్టో. ఆ తర్వాత ఏదైతే ఆశించి సంపాదించుకుంటాడో అది మోసం చేసి ఉండొచ్చు, అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, ఎదుటి వాళ్ళని ఏదో ఒక విధంగా పడగొట్టి అయి ఉండొచ్చు. అయితే అవి వచ్చిన తర్వాత అతనికి మొదలవుతుంది భయం అనేది. ఏ భయము అంటే, అతను చేసినటువంటి, అతిక్రమించి చేసినటువంటి ఆ అపరాధములు, ఆ పాపములు అతన్ని వెంబడిస్తూ, అతను శోధిస్తూ, అతను భయపెడుతూ, అతన్ని మరి పలు విధమైనటువంటి ఒత్తిడికి గురవటానికి దారితీస్తుంది ఆ భక్తిహీనత.
కనుక అతను ఏది అనుకుంటున్నాడో, దేనికి భయపడుతున్నాడో అదే వాని మీదకు వచ్చి అతను పాడు చేయటం కానీ, నాశనం చేయటం కానీ, పతనం కావడం కానీ, ఒక మాటలో మరణం కావడం కానీ జరుగుతుంది. దీనికి దేవుని ఆ సమయంలో కూడా దేవుని దగ్గరకు వచ్చి తన యొక్క తప్పులను, పాపాలను, మోసాలను ఒప్పుకొని విడిచిపెట్టి జీవితాన్ని మార్చుకొని, జీవితాన్ని సరిచేసుకొని, తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి దేవుని చేత అతను సరిచేయబడినటువంటి వాడుగా ఉండటానికి ఇష్టపడడు. దానికి ఆ భయాలకు, ఆందోళనకు ఏదో ఎక్కడెక్కడికో తిరిగి ఏదేదో తెచ్చుకొని, ఏదేదో శరీరాన్ని కట్టుకొని, ఏదేదో ఆచారాలు, సాంగ్యాలు పాటించినప్పటికీ కూడా అవి ఏవి కూడా అతన్ని బలపరచటం, ధైర్యపరచటం, అతనుకు ఒక నెమ్మది కలిగించటం అనేది ఏది కూడా అతని జీవితంలో జరగదు. రెండవదిగా నీతిమంతుని గురించి రాయబడినటువంటి మాట, నీతిమంతుడు ఆశించినది వారికి అది దొరుకుతుంది. నీతిమంతుడు తప్పులు చేయటానికి, పొరపాట్లు చేయటానికి, అతిక్రమించడానికి ఎప్పుడు కూడా అతను ఇష్టపడడు. రెండవది, అతను తప్పు చేయడు కాబట్టి, అతను పొరపాట్లు చేయడు కాబట్టి, అతను పాపానికి చోటు ఇవ్వడు కాబట్టి, అపవిత్ర కావటానికి ఇష్టపడ్డు కాబట్టి, అతని యొక్క ఆశయాలు అవి గొప్పగా ఉంటాయి. ఎందుకంటే వాటి లేట్లో కూడా పాపం చేయటానికి, అపరాధం చేయటానికి అవకాశం లేదు కాబట్టి అతను ఎప్పుడు కూడా సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని సామెతలు 29లో నీతిమంతులు ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోవును, అయితే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. కనుక ఈ యొక్క నీతిమంతుని గురించి బైబిలే ఆ విధంగా తెలియపరుస్తూ ఉన్నది. ఈ యొక్క నీతిమంతులు మరి ఎవరు అంటే, వీళ్ళు లోకం నుంచి ప్రత్యేకించబడినవారు. ఎవరు ఈ నీతిమంతులు? వాళ్ళ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని యేసు రక్తం చేత కడగబడినటువంటి వారు నీతిమంతులు. ఈ నీతి దేవుడే వారికి ధరింపచేశాడు యేసు రక్తాన్ని బట్టి. మరి లోకం నుంచి ప్రత్యేకించబడి ప్రత్యేక జీవితాన్ని జీవించేటువంటి దాన్ని బట్టి తమను తాము దేవుని ఎదుట తగ్గించుకొని జీవించే జీవితాన్ని బట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా బాప్తిసాన్ని తీసుకొని ప్రభు ఆజ్ఞ ప్రకారంగా జీవించే విధానాన్ని బట్టి దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో ఆ క్రమములో నడుచుకున్నాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి నడిపించే దాన్ని బట్టి అతనికి నీతి ధరింప చేయటం, ఆ యొక్క 7 అనుభవాలలో అతను నీతిమంతుడిగా పిలువబడతాడు. కనుక ఇతనిలో ఏ మలినం కానీ, ఏ అపరాధం కానీ, ఏ పాపము కానీ ఏది కూడా నివసించదో. అతను నివసించేది దేవుడు, దేవుని వాక్యము. అతను నివసించేది దేవుడు, దేవుని సన్నిధి కాబట్టి అతనికి వచ్చేటువంటి ఆలోచనలు కానీ, అతని ఉద్దేశం కానీ ఎప్పుడు కూడా అవి మంచిగానే ఉంటాయి, అవి పరిశుద్ధంగానే ఉంటాయి. కనుక వాళ్ళ యొక్క ఆశ పుట్టిన వెంటనే, ఆశ కలిగిన వెంటనే ఆ ఆశను మరి వెంటనే అతనికి మరి నెరవేర్చబడటానికి, ఆ ఆశించినటువంటిది ఏదైనా కూడా అతనికి దొరకటానికి, ఇవ్వటానికి, పొందుకోవటానికి, కలిగి ఉండటానికి, అనుభవించటానికి దేవుడే అనుమతి ఇస్తారు, దేవుడే సహాయం చేస్తారు. ఈ క్రమంలో ఆశించినది దొరకటం అనేది ఎలాగా అనంటే, ఎవరి వలన అనంటే, కీర్తన 130వ కీర్తన 7వ చరణంలో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును అనే మాట ఇక్కడ రాయబడి ఉంది.
ఇస్రాయేలు అనే పేరు దేవుడు పెట్టినటువంటి పేరు. దేవుడు పెట్టినటువంటి ఆ పేరులో మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినటువంటి వాడు అనే మాట యాకోబుకు దేవుడు పెట్టినటువంటి, యాకోబు సంతానానికి, యాకోబుకి ప్రభు యొక్క కృప ఎప్పుడు కూడా వారికి ఉంటుంది. కనుక వాళ్ళు మనుషుల మీద కాకుండా దేవుని మీదే ఆశ పెట్టుకుంటారు. కాబట్టి దేవుని యొద్ద నుంచి వాళ్ళకి కృప అనేది దొరుకుతుంది. ఆ కృపను బట్టి సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకుతుంది. ఈ కృపలో ప్రతి సహాయం అందించబడుతుంది, ప్రతి అవసరము అక్రత తీర్చబడుతున్నది. ఆ యొక్క కృపను గురించి ప్రభువే అంటారు, నా కృప మీకు చాలును. అంతే. ఇంకా మనకి మిగతా విషయాలు ఆలోచన చేయటము, వాటి యొద్దకు నీ మనసును తీసుకువెళ్ళడం, వాటిని తీసుకొచ్చి నీ మనసులో పెట్టుకోవటం, అది నీ హృదయంలో, నీ తలంపులలో, నీ యొక్క ప్రవర్తనలో, నీ మాటలో అంతా కూడా అది మలినం చేయకుండా, అది దేవుడిచ్చింది కాదు కదా, అది లోకంలో ఉంటూ మనుషులను మరి పాడు చేసేటువంటి కథ, ఆ అలవాటులు, ఆలోచనలు, ఆ కోరికలు, ఆ ఇచ్చలు. కనుక అది కృప వలన దొరికింది కాదు. కాబట్టి అది ఎప్పటికైనా నీకు సమస్యే, ఎప్పటికైనా అది నీకు ఇబ్బందికరమే. అయితే కృప దేవుని వలన, ఆ కృప ఇచ్చేటువంటి, ఆ కృప దొరికేటువంటి దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. కానీ వస్తువుల మీద, ఉన్నటువంటి ఆభరణాల మీద, ఇంకా వేటి మీద ఆశ పెట్టుకున్నా అవి కలుగు చేయబడినవి, అవి కలుగు చేసినవి. అయితే వాటన్నిటినీ మరి కలుగు చేసినటువంటి ఆయన మీద ఆశ పెట్టుకొని, ఆయన ఆశ కృప ద్వారా నీవు కలిగి ఉండటానికి ఆశ కలిగి ఉంటే అది తప్పక నీ జీవితంలో ప్రభు నెరవేరుస్తారు. ఆ ఇదిలో నీకు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి విమోచన అనేది దొరుకుతుంది. కనుక ఈ యొక్క మనం ఎప్పుడు కూడా విమోచించబడినటువంటి వారము, మన విమోచకుడు దేవుడే అనేటువంటి మనసుతో, అన్నటువంటి ఉద్దేశంతో జీవించేటట్లుగా నిర్ణయం తీసుకున్నప్పుడు నీ జీవితంలో ఏ ఆశ అయినా సరే ఆయన వలన దొరుకును అనేది తెలుసుకోవాలి. రెండో మాటకు వచ్చినప్పుడు 130వ కీర్తన 3-4 చరణాలలో, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు క్షమాపణ దొరుకును అని అంటాడు. జనులకు దేవుని ఎదుట క్షమాపణ దొరుకును, కృప దొరుకును. రెండవదిగా కృపలో క్షమాపణ దొరుకును. ఒకవేళ దేవుడు మనుషులు చేసేటువంటి దోషాల్ని కనిపెట్టి చూచిన ఎడల ఎవరు కూడా మరి నిలవలేడు, ఎవరు కూడా నిలిచి ఉండలేరు. అయితే ఆయన యొక్క క్షమించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు తన బిడ్డలను క్షమించి తిరిగి సరిచేసి, తిరిగి ఆయన అనుకున్నటువంటి పాత్రలుగా, పరిశుద్ధులుగా దేవుడే చేయగలడు. అలాంటి దేవుని యందు ఆశ కలిగి మనం అలాగా దినదినము నూతనపరచబడేటువంటి వారంగా, ఆయన యొక్క నూతనమైనటువంటి వాత్సల్యమునకు పాత్రులుగా ఉండటానికి ఆశ కలిగి ఉండటం అనేది ఎంతో ఆశీర్వాదకరంగా అది మనకు ఉంటుంది. మూడవదిగా యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనములో అక్కడ ఇంకొక మాట, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ని వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను
వేడుకొనుడి అనే మూడో మాట. దేవుడు మనకు ఆయన దొరుకు కాలం, ఇది కృపాకాలం. దేవుడు మనకు దొరికేటువంటి కాలం. ఈ దొరికేటువంటి కాలము నీకు ఆయన సమీపముగా ఉన్నటువంటి కాలం. ఈ కృపాకాలం తర్వాత ఇంకా అన్నీ కూడా సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకెవరు కూడా దేవుని వాక్యం ఉండదు, దేవుని ఆత్మ ఉండదు, దేవుని మందిరం ఉండదు, దేవుని సేవకుడు ఉండడు, దేవుని యొక్క ప్రభావము ఎక్కడ కూడా చూడలేరు. కనుక ఈ యొక్క అవకాశము ఈ చివరి దినాల్లో భూమి మీద ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించబడింది. కానీ అది చూడటం లేదు, అది గ్రహించటం లేదు, ఆయన వద్దకు రావటం లేదు. లోకంలో పలు విధమైనటువంటి భక్తులు ఉన్నాయి, భక్తి జీవితాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి బోధలు ఉన్నాయి. ఆ బోధలు వాళ్ళని మారు మనసు పొందటానికి, పాపక్షమాపణ కలగటానికి, వారి జీవితాల్లో ఒక పరిశుద్ధత, ఒక భక్తి, ఒక నీతి, యథార్థత, భయము, మరి ప్రభు ఎదుట తగ్గింపు ఇవేవి లేకుండా వాళ్ళొక రిచ్ అన్నట్లుగా వాళ్ళు ఎంజాయ్ చేయటానికి లైఫ్ అనేది మరి ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఎత్తుకున్నా కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది కావాలా. కనుక దీనికి దేవుడు అవసరం లేదు, దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు. మంచి సంతోషం పడటానికి, సంతోషపడటానికి ప్రోత్సహించేటువంటి వాక్యాలు, సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి. కనుక వాళ్ళు ఏది చేసినా కూడా అది వాళ్ళ దృష్టికి మరి అది మంచిగానో ఆనందంగానో, ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా అది తప్పు కాదు, అది ఏం కాదు అన్నట్టుగా చెప్పేటువంటి బోధలు వచ్చేసాయి. దీన్ని బట్టి వాళ్ళు దేవుడు మరి దొరికేటువంటి కాలం, సమీపం ఉన్నటువంటి కాలం, మరి ఆయన్ని వేడుకోవటము, లేంటే ఆయన మీద ఆశపడము అనేది లేకుండా పోతుంది చివరి దినాలలో. అలా కాకుండా ఈ క్రమంలో ఆయన నీకు సమీపంగా దొరికేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ ఒక స్టెప్ ముందుకు వేసి ప్రభు వైపు చూసి ప్రభువా అన్నప్పుడు ఆయన 10 స్టెప్పులు వేసి నిన్ను దగ్గరికి వచ్చేటువంటి వాడుగా, హత్తుకునేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఇందును బట్టి నీకు ప్రతిదీ కూడా దొరుకును, లభించును, నీ ఆశ మరి తీర్చబడును అనే మాట మనకు తెలియచేయబడుతున్నది. అలాగనే 4వ మాటగా 1 యోహాను పత్రిక 3:22లో ఉన్నటువంటి మాటను చదువుతున్నాను. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. ఇది క్రమం. ఈ క్రమంలో నీకు ఏది ఆశించినా, ఈ క్రమంలో దేవుని వలన నీకు ఏది అనుగ్రహించబడినా, దొరికినా అది శాశ్వతం. అది ఎవరు తీసేయలేరు, దాన్ని ఎవరు కూడా పడగొట్టలేరు. దాని విషయంలో నీకు దేవుడు మేలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసినటువంటిది ఏంటి? ఆయన ఆజ్ఞాపించిన విధముగా ఆయన యొక్క ఆజ్ఞల మార్గములో నీవు నడుచుకుంటూ ఉన్నప్పుడు, ఆ ఆజ్ఞ మార్గములో నడుచుకుంటున్నటువంటి నీ జీవితంలో నీవు ఆయన మార్గమే కాబట్టి, ఆయనకి ఇష్టమైనటువంటివే చేస్తావు కాబట్టి, ఆ విధంగా చేయమని దేవుని ఆజ్ఞ కాబట్టి, ఇప్పుడు ఏమి అడిగినా, ఏమి ఆశించినా అది దేవుని వలన మనకి తప్పక దొరుకుతుంది. ఈ క్రమము కాకుండా ఇంక వేరే నీ ఆలోచనలకు, నీ తలంపులకు, ఒకవేళ కొంతమంది దుర్బుద్ధితో చేసేటువంటి కొన్ని ప్రయత్నాలతో ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అది టైం వేస్టు, దినం వేస్టు,
బలము వేస్ట్, తర్వాత ఏమేమి ఖర్చు పెడతావో అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఆ తర్వాత మరి బైబిల్ ఒక మాట చెప్తుంది, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వరకు ఉన్నటువంటి వచనాలలో నీకేది కావాలన్నా ఒకవేళ అక్కడ జ్ఞానం గురించి రాయబడింది. అది నీవు దేవుని అడుగు, దేవుని గద్దింపక నీకు తప్పక ప్రభు. అయితే అడిగేటప్పుడు అది నీవు మరి విశ్వాసముతో అడగాలి, నువ్వు విశ్వాసం కలిగి పొందుకోవాలి. ఒకవేళ విశ్వాసంతో కాకుండా అవిశ్వాసం కలిగి ఉంటే అక్కడ 8వ వచనంలో అంటాడు, కనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదో. ఆ విశ్వాసముతో దేవుని అడగాల, విశ్వాసాన్ని బట్టి అది నీకు దొరుకుతుంది. అందులో ఒకవేళ నీకు అనుమానము కానీ అవిశ్వాసం కానీ ఉంటే దేవుని వలన దొరుకుతున్నటువంటి ఆశ కానీ ఆలోచన కానీ అది వ్యర్థము అని అంటాడు. అయితే మనం ఆ విధంగా కాకుండా మన విశ్వాసం కాబట్టి విశ్వాసముతో ప్రభుని అడుగుతాం. విశ్వాసాన్ని బట్టి ప్రభు మన జీవితాల్లో ఆయన కార్యాల్లో చేస్తాడు. ఆశించి మనకు దొరుకుతాయి. చివరిగా వచ్చిన తర్వాత మరి యేసు ప్రభు యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనంలో 1 నుంచి 7 వరకు చూసిన, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూసిన 2 సందర్భాల్లో, ఒక సందర్భంలో యేసు ప్రభు ఆయన మరణించి పునరుద్ధానుడయి ఆయన తిరిగి మరి వచ్చి శిష్యులకు కనిపించే లోపల ఇంకా యేసు ప్రభు లేరని వారి యొక్క ఆ భక్తి జీవితాన్ని విడిచిపెట్టి ఆ సహవాసము, ఆ యొక్క క్రమము అన్నీ కూడా ప్రక్కన పెట్టి ఇంకా బ్రతకటానికి మనకు ఏదో ఒకటి కావాలి, మనకు బ్రతకటానికి ఉన్నటువంటి వృత్తి ఆ యొక్క చేపలు పట్టడమే కదా అన్నట్టుగా వలలు తీసుకుని వెళ్ళి దేవుణ్ణి కాకుండా దేవుని విడిచిపెట్టి వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే తిరిగి మేము మరి మాకున్నటువంటి చేతి వృత్తిని బట్టి బ్రతకగలము అని వెళ్ళి రాత్రంతా చేపలు వేసినా కూడా ఒక చేప కూడా వాళ్ళకి వలకు దొరకకుండా ఖాళీ వలలతో వాళ్ళు గట్టుకొచ్చినప్పుడు తిరిగి ప్రభు వాళ్ళ యొద్దకు వెళ్ళి వాళ్ళని బలపరిచి, వాళ్ళని ధైర్యపరిచి, వాళ్ళ పిరికితనాన్ని తొలగించి కుడివైపున వెయ్యండి, మీకు చేపలు పడతాయి, చేపలు దొరుకుతాయి అన్నప్పుడు వెంటనే వాళ్ళు వేసినప్పుడు వాళ్ళకి విస్తారమైన చేపలు పట్టడం. చాలా సందర్భాల్లో అలాగనే దేవుని విడిచిపెట్టి ఏదేదో మరి ఆలోచన కలిగి ఏదేదో ఆశలు కలిగి పరుగులు తీస్తూ ఉంటారు. చివరికి అందులో ఓటమే చూస్తారు కానీ విజయాన్ని చూడరు అనే విషయాన్ని ఆ మాటలు తెలియచేస్తున్నాయి. కనుక ఈరోజు కృపావాక్యములో ఆశించినది మనకు దొరుకును. ఎవరి వలన దొరుకును? దేవుని వలన దొరుకును. ఎవరి వలన దొరుకును? యేసు క్రీస్తు ద్వారా మనకు దొరుకును. అట్టి కృపలో సహాయము ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించబడునుగాక. ఆమేన్. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములో నివసించు మా దేవా, ఉదయకాలమందు భూమి మీద మమ్మలను నివసింపచేస్తూ మేము నివసించటానికి ప్రతిరోజు కూడా నీ కృపను చూపిస్తూ మమ్మల్ని మీ మాటలను బట్టి ధైర్యపరుస్తూ పరిశుద్ధపరుస్తూ మా యొక్క ఆలోచనలు కానీ మా ఉద్దేశాలు కానీ మాట కానీ ప్రవర్తన కానీ అంతా కూడా నీ దృష్టికి యోగ్యముగా ఇష్టముగా ఉండునట్లుగా మీరు మాకే ఇస్తున్న ఆజ్ఞలను బట్టి స్తుతిస్తున్నాం. ఈరోజు మా జీవితాలలో ఆశలు నెరవేర్చుకోవడం కానీ మా అవసరతలు నెరవేర్చడం కానీ మా జీవితంలో ప్రతిదీ కూడా ఆయన జరగటానికి కృపను, భక్తిని, విశ్వాసాన్ని, వాక్యాన్ని
సహవాసాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. తండ్రి, బిడ్డలు వాక్యం వింటున్నారు. అనేక మంది మధ్యలో ఈ వాక్యమును తీసుకువెళ్ళండి. వారిని కూడా బలపరచమని, ఈ దిన పనుబాటల్లో ప్రయాసాల్లో మీరు తోడుగా ఉండి బిడ్డలకు మేలు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు కన్న తండ్రి ప్రేమ, నిత్యముగా ప్రతి విషయంలో మేలు జరగటానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, ప్రభు రాకడ వరకు మనల్ని సిద్ధపరుస్తూ, ప్రభులో ఆనందింపచేస్తూ, ప్రభు బిడ్డలుగా ముద్రించి ఒక సహవాసంగా, సంఘముగా సమకూరుస్తున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయాలలో దీవించి ఆశీర్వదించి వృద్ధిపరచునుగాక. ఆమేన్.